గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పినాకిల్ ఫైనాన్స్. మనం నిన్న మాట్లాడుకున్నట్టే ఇవాళ గ్యాప్ డౌన్ అయింది చూడండి. 24,700 బిలో క్లోజ్ అవుతే ఈజీగా మనకు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతుంది. బట్ 24,580 దగ్గర మనం చెప్పినాం కదా, ఇక్కడ కొంచెం డిమాండ్ బిల్డ్ అవుతుంది అనేసి. సో ఎగ్జాక్ట్గా ఆది లెవెల్స్ నుంచే మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అయింది. బట్ ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ ఫర్ రెసిస్టెన్స్. 24,700 నుంచి 24,750 ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ ఫర్ రెసిస్టెన్స్. సో మనం కాల్ సైడ్ కంటే పుట్ సైడ్ ఉండడం బెటర్ అనుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఇక్కడ ఈ లెవెల్స్ క్రాస్ అయినప్పుడు వెళ్ళడం, పుట్ సైడ్ వెళ్ళడం బెటర్. ఇక్కడ పెట్టాను కదా ఈ లెవెల్, అంటే క్రాస్ అవడం అంటే డైరెక్ట్ బ్రేక్ చేయొద్దు. ఇలా మనకి ఇక్కడ రీటెస్ట్ అనేది కనిపించినప్పుడే ఎంట్రీ ఇవ్వాలి, రీటెస్ట్ అనేది రావాలి. సో వెయిట్ చేద్దాం, రీటెస్ట్ వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ ఈఎంఏ క్రాస్ అవుతుంది, ఈఎంఏ క్రాస్ అవ్వాలి, నెక్స్ట్ రీటెస్ట్ అవ్వాలి. సో రీటెస్ట్ వరకు వెయిట్ చేద్దాం. డైరెక్ట్ క్రాస్ అవుతే మాత్రం నో ఎంట్రీ, డైరెక్ట్ అలానే వస్తే మాత్రం కష్టం, అప్పుడు ఎంట్రీ తీసుకోలేం. డైరెక్ట్ వచ్చేస్తుంది, బట్ అలా డైరెక్ట్ రావద్దు. అలా డైరెక్ట్ వస్తే మాత్రం ఎంట్రీ కష్టం అవుతుంది. ఇంకా 5 మినిట్స్ క్యాండిల్. అయ్యో బాబాయ్ వచ్చేసింది. చూద్దాం, ఇక్కడ క్రాస్ అయింది, రీటెస్ట్ అవుతుందేమో చూద్దాం. రీటెస్ట్ అవుతే మాత్రం ఎంట్రీ ఇద్దాం. నిన్న క్లోజింగ్ లెవెల్స్కి వచ్చింది మార్కెట్. నిన్న క్లోజింగ్ లెవెల్ క్రాస్ అవుతే ఈజీగా ఇవాళ ఓపెనింగ్ లెవెల్ వరకు వస్తుంది. 24,620. సో చూద్దాం. ఇక్కడ మనకి ఇంకొక డిమాండ్ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ చూడండి, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి S3 సపోర్ట్ తీసుకొని వెళ్ళింది చూడండి. ఇక్కడ సపోర్ట్ 3 ఉంది, సపోర్ట్ 3 తీసుకొని అప్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ ఈఎంఐ వరకు వచ్చేసింది. ఓపెనింగ్ సపోర్ట్ 3 దగ్గర ఒక చిన్న ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఈ పిక్ అనేది ఫామ్ అయ్యి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ రిజెక్షన్, ఈ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తే కాల్ సైడ్ మనకి ఈఎంఐ వరకు ఛాన్స్ వస్తుండే. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూడండి, S3 సపోర్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ S3, ఇక్కడ చూడండి మంచి ఎంట్రీ. S3 నుంచి మళ్ళీ R3కి వెళ్ళింది, అది మంచి ఎంట్రీ. చూద్దాం, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 24,650 లెవెల్స్లో. ఇక్కడ ఎంట్రీ అనేది అంత బెటర్ కాదు అనిపిస్తుంది. ఇక్కడ వస్తే బాగుంది, ఇంకొక 1 క్యాండిల్ ఇక్కడ R3 లెవెల్స్లో వరకు వస్తే మంచి మూమెంట్ దొరుకుతుండే. బట్ ఇక్కడ చిన్న మూమెంటే వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది 24,770. ఇది ఫ్యూచర్స్, ఇది ఇండెక్స్, ఇది ఫ్యూచర్స్.
యాక్చువల్గా 1:2 పెట్టినా, కాకపోతే ఇక్కడ సపోర్ట్ అనేది ఉంది. చూద్దాం, ఈ సపోర్ట్ టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అవుదాం. అట్లీస్ట్ 50%. $24,650 చూద్దాం ఒకసారి. 24,650. లైట్ 24,650 ఇక్కడికే లాస్ట్. $650, ఇంకొక 10 పాయింట్స్. యాక్చువల్గా విక్స్ పాజిటివ్లో ఉంది. విక్స్ పాజిటివ్లో ఉన్నది అంటే మనం ఈక్విటీ నెగిటివ్లో ఉండాల్సిందే. నిఫ్టీ విక్స్ పాజిటివ్లో రన్ అవుతుంది. $24,650, $24,700. $24,650 డిమాండ్. ఇక్కడ అంతే, ఇక్కడ వరకు మ్యాక్సిమం అంతే, ఇక రాదు. ఈ లెవెల్స్ లాస్ట్. ఇక్కడ ఫేక్ చేయడానికి ఇంకొక 10 పాయింట్స్ రప్పున వచ్చే మళ్ళా రిజెక్ట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ వరకు లాస్ట్. ఈ జోన్ 640 to 660 ఈ జోన్. ఇక్కడ వరకే. ఫ్యూచర్స్లో 24,770 అంతే. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్డ్కి వచ్చేసింది. 37 రన్ అవుతుంది. రైట్, ఎగ్జిట్ అంతే. 1:1 వచ్చిందా? 1:4 వచ్చింది. ఇంకొక 10 పాయింట్స్ పడుతుంది అంతే. చూద్దాం ఒకసారి స్టాక్స్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. రిలయన్స్ పాజిటివ్ ఉంది, ఇన్ఫోసిస్ నెగటివ్ ఉంది, హెచ్డిఎఫ్సి పాజిటివ్, మైల్డ్ పాజిటివ్, ఐసిఐసి, యాక్సిస్, బ్యాంక్స్ నెగటివ్ ఉన్నాయి. బట్ హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ పాజిటివ్ ఉన్నాయి నిఫ్టీకి. హెచ్డిఎఫ్సి కూడా నెగటివ్లోకి వెళ్తే మన డే ఓపెనింగ్, ఇవాళ డే ఓపెనింగ్ వరకు ఫాలో అవ్వచ్చు. 620, 24,620 ఆ లెవెల్స్కి.
సెన్సెక్స్ పాజిటివ్లో రన్ అవుతుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నెగటివ్లో రన్ అవుతుంది. సెన్సెక్స్ పాజిటివ్లో మిక్స్డ్ ఉన్నాయి, మిక్స్డ్ ఉండొద్దు. సెన్సెక్స్ పాజిటివ్కి వచ్చింది. $80,950. సెన్సెక్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? $750. 80,750. సారీ, ఇది మనది